ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. అలనాటి బకాసురుడు నేడు ప్రస్తుతం భూబకాసురుడిగా అవతరించారని స్థానిక ఎమ్మెల్యేను ఉద్దేశించి డిసిసిబి మాజీ చైర్మన్ కాళ్ల గౌరీశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. విజయనగరం నాగవంశం వీధిలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయనతో పాటు ఆయన అనుచరులు సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవలే ఇక్కడే తాను స్వయంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనపై సవాల్ విసిరారని, నేరుగా ఆయన నుంచి సమాధానం రాకపోగా ఆయన అనుచర గణం నుంచి ఏవో పొంతలనేని సమాధానాలు వచ్చాయని కాళ్ల గౌరీశంకర్ గుర్తు చేశారు. తాను స్వయంగా మీడియా సాక్షిగా అడుగుతున్నా నాతో బహిరంగ చర్చకు వస్తారా, వచ్చే ధైర్యం ఉందా అని కాళ్ల గౌరీశంకర్ ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవేయం సినిమాలో బకాసురుడు ప్రస్తుతం గుర్తుకు వస్తున్నాడని, అది నగరంలో ఉన్న భూ బకాసురుడిని చూస్తుంటే అని కాళ్ల ఎద్దేవా చేశారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన కొత్తలో మాన్సాస్ కు కొత్త చైర్మన్ తీసుకొచ్చి వేలాది మాన్సాస్ భూములను తన ఖాతాలోకి మార్చుకున్నారని కాళ్ల గౌరీశంకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ సమావేశంలోనే నా దగ్గరున్న సాక్ష్యాధారాలతో వచ్చి రుజువు చేస్తాను, మీరు నామినేషన్ వేయడం మానేస్తారా అంటే ఆ రోజు పొరపాటున రాజీనామా చేస్తారా అన్నాం. రాజీనామా ఏంటి, ఆల్రెడీ ఒక విధంగా చెప్పాలంటే మాజీ కింద లెక్క. అంటే నామినేషన్ వేయడం మానేస్తారంటే దానికి ప్రతిస్పందన లేదు. అది లేదు సరి కదా, ఏదో అనకూడదు కానీ తోకల చేత ప్రెస్ మీట్లు పెట్టించడం. అయ్యా మీ సంగతి అలీబాబా 40 దొంగల్లో మొన్న ప్రెస్ మీట్ పెట్టినవాడు 38, 39 దొంగలు. మాకు ఆ దొంగలతో సంబంధం లేదు. అలీబాబా 40 దొంగల్లో గజ దొంగ అంటే రాజనాలు ఉండేవాడు. మేము చిన్నప్పుడు సినిమా చూసేటప్పుడు ఆ గజ దొంగ అయిన మీతో సంబంధం, కానీ వాళ్ళెందుకు మాకు ప్రెస్ మీట్కి వాళ్ళకి సంబంధం చెప్పాల్సిన అవసరం. అవి చిన్న తోకలు అయ్యి ప్రశ్నలు అడుగుతున్నావు, నువ్వు చెప్పు. ఇంకా ఏదో అన్నారు అందులోన బహిరంగ సమావేశం. తప్పకుండా మేము సిద్ధంగా ఉన్నాం. నీతో కాదు, ఎవరు నువ్వు పెట్టినోళ్ళతో కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు రా, మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. అదే పట్టణంలో ఉండే పెద్ద మనుషులు పిలు, ప్రెస్ మీడియాని పిలు. నువ్వేమైనా మమ్మల్ని ప్రశ్నలు వేయాలంటే వేయు, సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. మా ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి నువ్వు రెడీగా ఉన్నావా, నీకు దమ్ముందా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎంచేతంటే ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మేము చిన్నప్పుడు ఒక సినిమా చూసాం. ఆ సినిమా ఏంటంటే శ్రీకృష్ణ పాండవ్యం అని ఒక సినిమా. అది చాలాసార్లు చూశాను, ఎందుకంటే చిన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఉన్నాయి. అందులో ఏంటంటే బకాసురుడు అనే రాక్షసుడు ఉంటాడు. ఆ రాక్షసుడికి ఆ ఊరి నుంచి రోజుకొక ఇంటి మనిషిని భోజనం కింద పంపించాలి. అలాగ ప్రతిరోజు ఒకరు పంపిస్తుంటే ఒకరోజు భీముడు వెళ్తాడు వాటా కింద, వెళ్ళి ఆ బకాసురుణ్ణి సంహరిస్తాడు భీముడని తెలియక. అలాగా ఇక్కడ అలనాటి బకాసురుడే ఈరోజు భూకాసురుడి కింద విజయనగరంలో అవతరించాడు. ఈరోజు భూకాసురుడి కింద విజయనగరంలో అవతరించాడు. ఈ భూకాసురుడికి ఏంటంటే అక్కడ వాళ్ళకి మనుషులు అవసరమైతే, ఈ భూకాసురుడికి ఏంటంటే భూములు అవసరం. ఎక్కడ చెరువు ఉంది, ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది, ఎక్కడ ఎటువంటి భూములు ఉన్నాయి అని తెలియపరచడానికి ఒక విధంగా చెప్పాలంటే అతను భూమి రికార్డులు అన్నీ చూసినటువంటి అతను అనుచరుడు, పార్ట్నర్ అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. అతను కూడా అందరికీ తెలుసు. ఏం చేద్దంటే రియల్ ఎస్టేట్ చేస్తున్న ఎవరు బొట్ట భాస్కర్ అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఏ రికార్డు అయితే ఉందో ఆ రికార్డు అంతా కూడా ఆయన దగ్గర ఉంది. అది ఎవరిని అడిగింది చెప్తారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న రికార్డుని ఆయన ఇంటి దగ్గర ఉంది. ఆయన పని ఇంకేం లేదు. ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎలా కబ్జా చేయాలి, ఆయన సూచనలు సలహాలు ఇస్తుంటే ఈయన చేస్తుంటాడు. అందువల్ల మీ గతంలో చెప్పాను, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాం. అందులోన ఒక భాగమే మీకు చెప్పాలంటే ఇగో ఇంత బుక్కు, ఇది కూడా అందులో ఒక భాగం. తప్పకుండా ఈ వివరాలు కూడా సేకరిస్తున్నాం. సేకరించిన తర్వాత
మేము మాత్రం ఒకటి చెప్తున్నాం, అయ్యా ఈ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విశిక్షణ అధికారాలు అంటారు కదా, అంటే నియోజకవర్గంలో నువ్వే చేస్తే అది కరెక్ట్ అని ఒక అనకూడదు, కానీ భస్మాసుడికి ఒక వరం ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకు ఒక వరం ఇచ్చారు. ఆ వరాన్ని ఉపయోగించుకొని ఈ విజయనగరంలో అనకూడదు కానీ కులాల్లో చిచ్చులు పెడుతున్నావు, కుటుంబాల్లో చిచ్చులు పెడుతున్నావు, ఇక భూములైతే కబ్జా చేస్తున్నావు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. చెరువులు కానివ్వండి, భూములు కానివ్వండి, అది చాలదు అన్నట్టు ఇంకా చెప్పాలంటే ఏం చేతంటే ఆకలి ఎక్కువైపోయింది. ఆ మధ్య మీకు తెలుసు, గవర్నమెంట్ వచ్చిన కొత్తలోనే ఆయనకి తెలిసినటువంటి ఒక పెద్ద వ్యక్తిని ఉపయోగించుకొని ఇక్కడ మాంసాసు తాలూకా నిబంధనలకు విరుద్ధంగా ఆనంద గజపతిరాజు గారు కుమార్తెని చెప్పుకున్నటువంటి సంచేత గజపతిరాజుని తీసుకొచ్చి ఒక మాంసాస్ ట్రస్ట్ చైర్మన్గా చేసి, తద్వారా ఏం చేతంటే ఇవన్నీ కూడా వచ్చినవి 10,100 ఎకరాలు, మాంసాస్ ట్రస్ట్ ద్వారా అయితే 1000 ఎకరాలు ఉన్నాయి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.